హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మందార పూలతో ఒక మంచి హెయిర్ ఆయిల్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఈ మధ్య కాలంలో చాలా మందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది. ఏ ఆయిల్ వాడాలో తెలియక చాలా రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. దానివల్ల ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన హెయిర్కి అంత మంచిది కాదండి. సో మనకి అన్ని అందుబాటులో ఉండే వాటితోనే చాలా ఈజీగా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఎక్కువగా అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోవడం లేదా తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ ఒక మంచి సొల్యూషన్ అనే చెప్పొచ్చండి. అలానే ఈ ఆయిల్ వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుంది. రెగ్యులర్గా ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటే డాండ్రఫ్ అనేది పోతుంది. వైట్ హెయిర్ అనేది కూడా అస్సలు రాదు. ఎవరికైనా కూడా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. అసలు డౌట్ లేకుండా ట్రై చేయొచ్చు. ఈ ఆయిల్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచిది. వాటి వల్ల ఉండే యూజెస్ ఏంటో కూడా వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆయిల్ తయారు చేయడం కోసం ముందుగా మందార పువ్వులను తీసుకున్నాను. ఈ మందార పువ్వులు ఫ్రెష్వి అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా వాడినవి అయినా పర్వాలేదు. వీటికి వెనుక ఉండే గ్రీన్ పార్ట్ ని తీసేసి యూజ్ చేసుకోవాలి. మందార పువ్వులతో మన హెయిర్ కి ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్ లా అయినా పెట్టచ్చు, లేదా షాంపూలో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా ఈ పువ్వులు జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ మందార పువ్వుల్లో హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది. హెయిర్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలానే స్కాల్ప్ నుండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. హెయిర్ కూడా న్యాచురల్గానే చాలా సిల్కీగా, స్మూతీగా, షైనీగా కనిపిస్తుంది. జుట్టు కూడా చాలా బాగా త్వరగా పెరుగుతుంది. తర్వాత మందార ఆకులు తీసుకోవాలి. ఇవి కూడా ఒకసారి బాగా కడిగి తీసుకోండి. వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా బాగా తగ్గిస్తుంది. తక్కువ ఏజ్లోనే చాలా మందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంటుంది. సో ఈ మందార ఆకుల వల్ల వైట్ హెయిర్ అనేది అస్సలు రాదు. అలానే జుట్టు కూడా రూట్స్ నుండి బలంగా పెరిగేలా చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. కరివేపాకు వల్ల కూడా స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. జుట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది. అలానే స్కాల్ప్లో ఇరిటేషన్ ఏమీ లేకుండా హెయిర్ ఫ్రెష్గా ఉంటుంది. జుట్టు కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే జుట్టు కూడా రూట్స్ నుండి బలంగా పెరిగేలా చేస్తుంది. అలానే ఊడిన జుట్టుని మళ్ళీ తిరిగి రూట్స్ నుండి బలంగా పెరిగేలా చేస్తుంది. అలానే జుట్టు కూడా చాలా పొడవుగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. తర్వాత మెంతులు వల్ల కూడా స్కాల్ప్లో ఇరిటేషన్ ఏమీ లేకుండా చేస్తుంది. డాండ్రఫ్ కూడా అస్సలు ఉండదు. మెంతులు మన హెయిర్కి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. సో దానివల్ల న్యాచురల్గానే జుట్టు మనకి సిల్కీగా, షైనీగా కనిపిస్తుంది. అలానే స్కాల్ప్లో ఇచ్చింగ్ ఏమీ లేకుండా చేస్తుంది. జుట్టు చివర్లా స్ప్లిట్స్ రాకుండా ఉంటుంది. మెంతుల వల్ల కూడా జుట్టు రూట్స్ నుండి బాగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. ఈ మెంతులు అయితే మన హెయిర్కి చాలా మంచిదండి. సో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ని యూజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ కొబ్బరి నూనెతో పాటు క్యాస్టర్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదైనా కూడా మీ హెయిర్కి బాగా పడుతుంది అంటే దానిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అన్ని రెడీ చేశాక ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉండే కడాయిని తీసుకోండి. మీ దగ్గర ఇలా ఐరన్ కడాయి ఉంటే దానిలోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. హెయిర్కి చాలా మంచిది. లేదా కొంచెం అడుగు మందంగా ఉండే స్టీల్ కడాయిలో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ కడాయిలో ప్రిపేర్ చేయకండి, హెయిర్కి అస్సలు మంచిది కాదు. ఈ ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గానుగ నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ లైట్ గా వేడవ్వాలి. ఆయిల్ వేడవ్వకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకూడదండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలో 5 లేదా 6 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మందార ఆకులు ఒక 10 వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మందార పువ్వులు ఒక 20 నుండి 30 పువ్వుల వరకు యాడ్ చేసుకోవచ్చు. పువ్వులు ఇన్నే వేయాలి అని ఏం లేదండి. మీ దగ్గర ఎక్స్ట్రా పువ్వులు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మంచిది. నేను ఇక్కడ 1/2 లీటర్ ఆయిల్ కి సరిపడా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ చెప్పాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కోసం నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే యూజ్ చేశాను. ఇవి మాత్రం వేస్తే చాలు. ఈ ఆయిల్ కోసం ఇంకేం అవసరం లేదండి. జుట్టు చాలా బాగా పెరుగుతుంది. మీరు కావాలంటే ఇదే ఆయిల్లో అలోవెరా పీసెస్ చేసి వేసుకోవచ్చు. ఉసిరికాయలు, గోరింటాకు, వేపాకు, గుంటగలగరాకు, కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా హెయిర్కి చాలా మంచిది.
కానీ అన్నీ అందరికీ దొరకవు కాబట్టి నేను సింపుల్గా ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి మాత్రమే చేశాను. ఇక్కడ ఈ ఆయిల్ అనేది బాగా డార్క్గా అయ్యేంత వరకు, అంటే ఈ పువ్వులు ఆకులు అన్నీ బాగా మాడిపోయేంత వరకు ఉంచనవసరం లేదు. ఇలా గరిటెతో టచ్ చేస్తే అన్నీ కూడా క్రిస్పీగా తగలాలి. అలా అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత క్లాత్లోకి వడగట్టి తీసుకోండి. ఆయిల్ అంతా కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది. అన్నీ ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ అయినా హెయిర్కి బాగా అప్లై చేసుకుంటే చాలు. హెయిర్ చాలా బాగుంటుంది. మీరు రోజంతా ఆయిల్ హెయిర్తో ఉండలేకపోతే హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ అయినా కూడా హెయిర్కి ఆయిల్ బాగా అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. అన్నీ ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ అయినా హెయిర్కి బాగా అప్లై చేసుకుంటే చాలు. హెయిర్ చాలా బాగుంటుంది. మీరు రోజంతా ఆయిల్ హెయిర్తో ఉండలేకపోతే హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ అయినా కూడా హెయిర్కి ఆయిల్ బాగా అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవచ్చు. అలానే ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఇలా హెయిర్కి సరిపడా ఆయిల్ తీసుకుని కాటన్తో రూట్స్కి బాగా పట్టేలా అప్లై చేసుకోవాలి. అప్పుడే ఆయిల్ అనేది రూట్స్కి బాగా పడుతుంది. జుట్టు కూడా త్వరగా పెరుగుతుంది. ఆయిల్ రాసిన వెంటనే దువ్వకుండా ఇలా వేళ్లతో రూట్స్ కి బాగా మసాజ్ చేసుకుంటే హెయిర్ కి ఆయిల్ అనేది ఇంకా బాగా పడుతుంది. ఇలా గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే ఆయిల్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారు కదా, అన్ని అందుబాటులో ఉండే వాటితోనే మంచి హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ ఆయిల్ పడదేమో అనే డౌట్ కూడా అవసరం లేదండి. ఎవరికైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఈ ఆయిల్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.